ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం. 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. నమస్కారం అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో చాలామంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మాకు సపోర్ట్ లేదు ఆర్ దానిపైన అవగాహన ఎక్కువ లేదు. ముందుకెళ్ళిన తర్వాత మిస్టేక్స్ ఇవన్నీ చేస్తే గైడ్ చేయడానికి ఎవరు లేరు. ఆర్ ఎల్స్ ఫెయిల్ అయితే ఏం చేయాలో తెలీదు. ఒక్కొక్కసారి స్టక్ అయిన సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలంటే కొంతమందికి కొన్ని మంత్స్ పడుతుంది. కొంతమందికి కొన్ని ఇయర్స్ పడుతుంది. బట్ మేబీ మా ఫ్యామిలీ కూడా బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేది కదా! అని చెప్పేసి ఇంకొంతమంది ఉంటారనమాట. బట్ ఇవాళ ఎలాంటి టైంలో ఉన్నామంటే మీకొక కన్సల్టెన్సీ వాళ్ళు సపోర్ట్ లేకపోయినా సరే ఆర్ అన్ని డబ్బులు ఎఫర్ట్ చేయలేకపోయినా సరే, వీ హావ్ సమ్ క్రేజీ టూల్స్ అండి. ఎగ్జాంపుల్ ఫర్ దట్ మ్యాటర్ వీ హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ పర్ప్లెక్సిటీ. మన పర్ప్లెక్సిటీకొచ్చేసి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డీప్ రిసర్చ్ చేయొచ్చనమాట ఫ్యాక్చువల్ డేటా గురించి. లెట్స్ అస్యూమ్ నాకొక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉందనమాట. ఓకే. సో మేబీ ఐ వాంట్ టు స్టార్ట్ టీ షర్ట్ ప్రింటింగ్ అవ్వచ్చు, రైట్? ఆర్ గిఫ్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. బట్ గిఫ్టింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? మార్కెట్ ఎలా ఉంది? ఎంత కాస్ట్ ఉండాలి? ఏది కూడా నాకు తెలీదనమాట. సో వాట్ ఐయామ్ డూయింగ్ నౌ ఈజ్ ఐయామ్ జస్ట్ గోయింగ్ టు పర్ప్లెక్సిటీ. సో పర్ప్లెక్సిటీకెళ్ళేసి రిసర్చ్ చేయొచ్చనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ప్రాంప్ట్ కావాలి. సో నేనేం చేస్తాను, చాట్‌జీపీటీకి అడుగుతున్నాను. Hey ChatGPT, I want to start a business. Okay, this business is more into gifting business where I'll print, company, I'll do some company branding on mug, t-shirts, and all those things. Okay, more of maybe I'll also give some diaries, pens, and all those things. So we are into more of gifting business for corporate companies and also for other people as well. Okay, I really want to research first before getting into the actual business. Okay, can you please give me a deep research prompt for Perplexity so that I can get entire end-to-end details with respect to this market, this industry, and then also give me a second super prompt for me to take this deep research and give it to Claude for a strategy to start. Okay, so please act like world's top prompt engineer and reframe the above prompt and also ask me for any missing details. ఓకే, నేను చెప్పాను ఇప్పుడు ఆ మెషిన్‌కి నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. బట్ రిసర్చ్ కావాలంటే పర్ప్లెక్సిటీ ఈజ్ బెస్ట్. సో పర్ప్లెక్సిటీకెళ్ళేసి నేను రీసెర్చ్ చేస్తా. ఆ వచ్చిన రీసెర్చ్‌ని నేను క్లాడ్‌కి తీసుకెళ్ళేసి క్లాడ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ డీప్ థింకింగ్, రీజనింగ్, స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నప్పుడు ఆర్ డీప్ రీజనింగ్, రైటింగ్ వీటి కోసం క్లాడ్ ఈజ్ సూపర్ గుడ్ అనమాట. రైట్, క్లాడ్ ఈజ్ టాపింగ్ ద చార్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ ఏరియాస్. నేను జస్ట్ ప్రాంప్ట్ కావాలి చెప్పలేదు. నాకు పర్ప్లెక్సిటీ ప్రాంప్ట్ కావాలి. దాంతో పాటు నాకొచ్చేసి క్లాడ్ ప్రాంప్ట్ కూడా కావాలన్నాను. సో ఏఐకి నువ్వే ఒక టాప్ ప్రాంప్ట్ ఇంజినీర్‌లా యాక్ట్ చేసి ఇవ్వు అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ వెరీ డీప్. మీకు ఇంత పెద్ద ప్రాంప్ట్ వద్దన్నప్పుడు చెప్పొచ్చు. ఒక 200 వర్డ్స్‌లో ఉండాలి, 300 వర్డ్స్‌లో ఉండాలి కూడా చెప్పొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ గో వెరీ డీప్ ఇలా కూడా చెప్పొచ్చనమాట. ఓకే, ఇట్ ఈస్ గివింగ్ అస్ ఎ వెరీ వెరీ డీప్ ప్రాంప్ట్. నెక్స్ట్ క్లాడ్ కోసం అడిగామనమాట. క్లాడ్‌లో ఆ రిసర్చ్ తీసుకొచ్చేసి నేను క్లాడ్‌కి ఇస్తా. అంటే నేను ఇచ్చిన రిసర్చ్ బేసిస్ పైన నువ్వు నాకు ఒక స్ట్రాటజీ ఇవ్వు అని చెప్పేసి చెప్తున్నాం. మళ్ళీ క్లాడ్ దగ్గర ఆల్సో వి ఆర్ గెట్టింగ్ ఎ ప్రాంప్ట్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఆ పర్ప్లెక్సిటీ ప్రాంప్ట్ తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ మిస్సింగ్ డీటెయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇది మిస్ చేస్తారనమాట. సో ఈ మిస్సింగ్ డీటెయిల్స్ కూడా మనం ఆ మెషిన్‌కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంకా స్పెసిఫిక్‌గా మనకి రిజల్ట్ వస్తుంది. నాకు ప్రాంప్ట్ ఇవ్వడం సరిగ్గా రాదు. ఓకే, సో ఏం చెప్తున్నాను ఏఐకి, నువ్వే ఒక టాప్ ప్రాంప్ట్ ఇంజినీర్‌లా యాక్ట్ చేసి ప్రాంప్ట్ ఇవ్వని చెప్తున్నాను. బట్ అక్కడ టాప్ ప్రాంప్ట్ ఇంజినీర్‌లా యాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బట్ స్టిల్ ఆ ప్రాంప్ట్ ఇంజినీర్‌కి స్పెసిఫిక్ డీటెయిల్స్ ఎక్కువ తెలిసిందనుకోండి, వాళ్ళు ఇంకా మంచి ప్రాంప్ట్ క్రియేట్ చేయగలుగుతారు. దానికోసం నేను మిస్సింగ్ డీటెయిల్స్ కూడా నాకు అడుగు అని చెప్తే ఇక్కడొచ్చింది. ఏ సిటీని నువ్వు టార్గెట్ చేస్తున్నావు? నేనేమని చెప్తున్నాను, ఐయామ్ టార్గెటింగ్ ఎంటైర్ తెలంగాణ. నా బడ్జెట్ వచ్చేసి 1,00,000 అండ్ అబోవ్. ప్రింటింగ్ ఐ విల్ డూ ఇట్ బై మైసెల్ఫ్. మేజర్ ఫోకస్ వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్ అంతే. తర్వాత ప్రైస్ రేంజ్ వచ్చేసి 300 నుంచి స్టార్ట్ చేస్తాం. డూ యూ ఆల్రెడీ హావ్ వెండర్ కాంటాక్ట్స్? యెస్, నా దగ్గర వెండర్ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది హోమ్ బేస్ కాదు, ప్రాపర్ ఆఫీస్ సెటప్ పెట్టుకొని నేను స్టార్ట్ చేస్తాను. సో నేను బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, నేను మోర్ ఆఫ్ క్రియేటివ్ ఏఐ పవర్డ్ గిఫ్టింగ్ అని నన్ను నేను పొజిషన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను మిస్సింగ్ డీటెయిల్స్ కూడా చెప్పాననమాట. ఓకే, ఇన్‌ఫాక్ట్ ప్రాంప్ట్‌లోనే చెప్పొచ్చు. నువ్వు ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చే ముందు నాకు మిస్సింగ్ డీటెయిల్స్ అడుగు అని చెప్పేసి. ఆ మిస్సింగ్ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత యూ విల్ గెట్ దిస్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ కాస్త మళ్ళీ మనం కాపీ చేసి యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, సో ఇప్పుడు ప్రాంప్ట్ అంతా కూడా నేను ఇచ్చిన ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఇట్ ఈస్ ట్రైయింగ్ టు కస్టమైజ్ ఇట్ ఫర్ మీ.
ఇప్పుడు ప్రాంప్ట్ రిఫైన్ అయిందనమాట. ఎందుకంటే ఇందాక నేను అవన్నీ ఎక్స్‌ట్రా థింగ్స్ చెప్పలేదు. సో ఇప్పుడు ఈ రిఫైన్ అయిన ప్రాంప్ట్ కాస్త తీసుకెళ్ళేసి ఐ కెన్ స్టార్ట్ గివింగ్ ఇట్ టు పర్‌ప్లెక్సిటీ. అండ్ యూ విల్ బి లిటరల్లీ మైండ్ బ్లోన్ అనమాట. పర్‌ప్లెక్సిటీ ఇచ్చే రిసర్చ్ రిపోర్ట్ చూస్తే ఎంత డీప్ రిసర్చ్ అవుతుందంటే మీరు ఒక్కొక్కసారి బయటెళ్ళేసి ఒక రిసర్చ్ పర్సన్ అవసరం లేదనమాట మళ్ళీ మొత్తం మార్కెట్ అనాలిసిస్ చేయడానికి. ఆటోమేటికల్‌గా పర్‌ప్లెక్సీ చేయడం జరుగుతుంది. అండ్ ఎన్ని వెబ్‌సైట్స్ చెక్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా. లెట్స్ సీ ఇట్. ఓకే. సో లెట్ అస్ కాపీ ద ఎంటైర్ ప్రాంప్ట్. షార్టెన్ కూడా చేసుకోవచ్చు ప్రాంప్ట్. బట్ స్టిల్ నౌ విల్ డూ ద లాంగర్ వెర్షన్ ఇట్‌సెల్ఫ్. ఇది నేను కాపీ చేసి పర్‌ప్లెక్సిటీ ఓపెన్ చేసి ఐయామ్ జస్ట్ గివింగ్ ఇట్ ఇన్ డీప్ రిసర్చ్. ఓకే. మీరు డీప్ రిసర్చ్ లేకపోతే రెగ్యులర్ రిసర్చ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి నేనేమని చెప్పాను? యాక్ట్ లైక్ వరల్డ్ క్లాస్ మార్కెట్ రిసర్చ్ అనలిస్ట్, కార్పొరేట్ గిఫ్టింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, బీ2బీ సేల్స్ స్ట్రాటజిస్ట్, ప్రొక్యూర్మెంట్ కన్సల్టెంట్ అలా డిఫరెంట్ రోల్స్‌లో యాక్ట్ చేసి నా బిజినెస్ డీటెయిల్స్ మొత్తం తెలంగాణ మొత్తం ఇలా బిల్డ్ చేయాలనుకుంటున్నాను. నా గోల్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నాకు రిసర్చ్ కావాలి. ఈ కార్పొరేట్ బిజినెస్ ఏ లెవెల్‌లో ఉంటుంది తెలంగాణలో? కాంపిటీటర్ ఎవరు? ప్రాక్టికల్ ఇన్‌సైట్స్ ఏంటి? ప్రొడక్ట్ స్ట్రాటజీ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుతుంది? మార్జిన్ ఎంత ఉంటుంది? ప్రైస్ ఎంత? సేల్స్ ఎంత? ప్రాస్ ఎంత? అని చెప్పేసి. సో, మొత్తం ఇంత పెద్ద ప్రాంప్ట్ వచ్చేసింది రిసర్చ్ ప్రాంప్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఆ రిసర్చ్ ప్రాంప్ట్ అంతా తీసుకెళ్ళేసి ఇవ్వగానే జస్ట్ లుక్ ఎట్ ద మ్యాజిక్. ఎన్ని ప్లేసెస్ నుంచి రిసర్చ్ జరుగుతుంది. ఎన్ని ప్లేసెస్ నుంచి రైట్? ఇట్ ఈస్ రిసర్చింగ్ ఫ్రమ్ యూట్యూబ్, క్విక్ లింక్ అంట, లింక్డ్ఇన్, జస్ట్ డయల్, ఇండియన్ రిటైలర్, గెట్ ప్రింట్స్ అంట, విఎస్ఓ, ఆర్స్టెక్ ఎన్ని సైట్స్ నుంచి రిసర్చ్ అవుతుంది. ఏం రిసర్చ్ అవుతుంది? రిసర్చింగ్ కరెంట్ కార్పొరేట్ గిఫ్టింగ్ అండ్ బ్రాండెడ్ మర్చండైజ్ ఆపర్చునిటీస్. ఇది ఒక రిసర్చ్ అవుతుంది. తర్వాత కరెంట్ ప్రైజింగ్ కాస్ట్ ఎలా ఉంది? మెషిన్ కాస్ట్. మళ్ళీ ఇన్ని సైట్స్ నుంచి మళ్ళీ రిసర్చ్ అవుతుంది. ట్రేడ్ ఇండియా, ఏజియో. తర్వాత నెక్స్ట్ లుకింగ్ అప్ అట్ కార్పొరేట్ గిఫ్టింగ్ కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారో అని చెప్పేసి మళ్ళీ ఇన్ని సైట్స్ నుంచి మళ్ళీ రిసర్చ్ అవుతుంది. దగ్గర దగ్గర ఇక్కడికి ఒక 40+ సైట్స్ వచ్చేసాయి. 40+ సైట్స్‌ని రిసర్చ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చెకింగ్ రిజిస్ట్రేషన్, కాంప్లయన్స్ అవన్నీ ఏంటి? సో, రిజిస్ట్రేషన్ వాటి గురించి రిసర్చ్. దెన్ కార్పొరేట్ గిఫ్టింగ్ తెలంగాణ అండ్ ప్రింటింగ్ ఆప్షన్స్ ఏంటి? రిసర్చ్ జరుగుతుంది ఇన్ని సైట్స్ నుంచి. తర్వాత లోకల్ బయర్స్ డేటా అండ్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు రిసర్చ్. హైదరాబాద్ ఐటీ కంపెనీస్, హైటెక్ సిటీ కార్పొరేట్ గిఫ్టింగ్ బయర్స్ లిస్ట్. దెన్ చెకింగ్ కరెంట్ డిమాండ్, ప్రింటింగ్ ఆప్షన్స్ విత్ డిమాండ్ ఎలా ఉంది? గ్యాదరింగ్ మార్కెట్ కాంటెక్స్ట్ అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్ డేటా. అంటే ఇన్ ద అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ మనం మల్టిపుల్ ఎంప్లాయీస్‌ని పెట్టినా సరే ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ దర్ ఎక్స్పర్ట్స్ అంత డీప్‌గా వెళ్ళగలుగుతారు. బట్ ఇక్కడేమవుతుంది టూ మచ్ ఆఫ్ డెప్త్ ఎళ్ళేసి ఇట్ ఈస్ ట్రైయింగ్ టు గివ్ అస్ ఇన్ఫర్మేషన్. దట్ టు మల్టిపుల్ సైట్స్ ఇన్ మేబీ ఒక 5-10 మినిట్స్‌లో మనకు ఆ రిసర్చ్ రిపోర్ట్ రావడం జరుగుతుందనమాట. ఇదే రిపోర్ట్ మనం నార్మల్‌గా ఎళ్ళేసి చేయాలంటే ఇట్ విల్ టేక్ ఫ్యూ వీక్స్ ఆర్ మేబీ అట్‌లీస్ట్ ఒక 40 అవర్స్, 30 అవర్స్ పడుతుంది. డిపెండింగ్ అపాన్ ద స్కేల్ ఆఫ్ రిసర్చ్ దట్ యూ ఆర్ డూయింగ్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ స్మాలర్ వే మేబీ కొన్ని గంటలైనా పడుతుందనమాట. బట్ ఇక్కడ 10 నిమిషాల్లో ఎండ్ టు ఎండ్ కార్పొరేట్ గిఫ్టింగ్ మార్కెట్ ఏంటి? ప్రైజింగ్ ఏంటి? మార్జిన్ ఏంటి? కాంపిటీటర్స్ ఎవరు? వాళ్ళ స్ట్రెంత్ ఏంటి? వాళ్ళ ప్రైస్ ఏంటి? వాళ్ళ దగ్గర కస్టమర్స్ ఎందుకు కొంటున్నారు? ఆ డీటెయిల్స్ కూడా వస్తున్నాయన్నమాట. రీసెంట్‌గా నాకు తెలిసిన ఒక మేడమ్ షీ వాంటెడ్ టు స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానెల్. సో, యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అంటే తను డైరెక్ట్‌గా స్టార్ట్ చేయకుండా ఎళ్ళేసి అక్కడ అడగడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్‌ప్లెక్సిటీకెళ్ళి అడిగితే సో, టాప్ ప్లేయర్స్ ఎవరు ఆ మార్కెట్‌లో? వాళ్ళు ఏమేమి వీడియోస్ పెడుతున్నారు? ఏ టైంలో పెడుతున్నారు? ఎంత ఫ్రీక్వెన్సీలో పెడుతున్నారు? వాళ్ళ కాంటెంట్ ఎలా ఉంది? 1 నిమిషం ఉందా? 10 నిమిషాలు ఉందా? ఫేస్‌లెస్ ఉందా? ఫేస్‌తో ఉందా? యానిమేషన్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారా? ఎండ్ టు ఎండ్ రిసర్చ్ రిపోర్ట్ వచ్చిందనమాట. సో, మనం ఆ ఇండస్ట్రీలో ఎళ్ళేసి కొన్ని ఇయర్స్ టైమ్ స్పెండ్ చేసి ఏదైతే వర్కౌట్ ఉందో, ఏది వర్కౌట్ అవ్వట్లేదో తెలుసుకొని అప్పుడు ఇంప్రూవ్ చేసే కంటే విత్ టూల్స్ విత్ ఎస్పెషల్లీ పర్‌ప్లెక్సిటీ, క్లాడ్, చాట్‌జీపీటీ ఇక్కడ ఏమవుతుందంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఇనీషియల్ స్టేజ్‌లోనే చాలా రిసర్చ్ పైన వర్క్ చేసి టైం కట్ డౌన్ చేసుకోవచ్చు. అప్పుడు యూఆర్ నాట్ జస్ట్ టైం సేవ్ చేసుకుంటున్నాం, మనీ సేవ్ చేసుకుంటున్నాం అండ్ యూఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ద రైట్ థింగ్స్. సో, ఇక్కడ చూసుకుంటే రిపోర్ట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ దేర్. సో, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో, కార్పొరేట్ గిఫ్టింగ్ అండ్ బ్రాండెడ్ మర్చండైజ్ వాల్యుయేషన్ ఎంత ఉంది 2024లో? గ్రోత్ ఎలా ఉంది? తెలంగాణ పర్టిక్యులర్‌లీ హైదరాబాద్ ఈస్ వన్ ఆఫ్ ఇండియాస్ టాప్ 5 కార్పొరేట్ గిఫ్టింగ్ మార్కెట్స్ అంట. సో, హైదరాబాద్‌లో స్కోప్ ఉందంట. పవర్డ్ బై 9,00,000+ ఐటీ ఎంప్లాయీస్, 1,500+ కంపెనీస్, కంట్రీస్ లార్జెస్ట్ ఫార్మా ఇక్కడే ఉంది. స్టార్టప్ ఇకోసిస్టమ్, రియల్ ఎస్టేట్, హెల్త్ సెక్టర్. సో, పెద్ద మార్కెట్ తెలంగాణ. సో, రిపోర్ట్ కవర్స్ 15 డైమెన్షన్స్. సో, ఫస్ట్ మార్కెట్ ఓవర్‌వ్యూ ఎలా ఉంది? సో, మార్కెట్ డేటా ఇచ్చేసారు ఇక్కడ. తర్వాత హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర బిజినెస్ యాక్టివిటీ, ఐటీ, ఫినాన్స్ అండ్ ఆల్.
సో గిఫ్టింగ్ డిమాండ్ వెరీ హై డిమాండ్ ఉందంట అక్కడ. సో ప్రైమ్ బయర్స్ ఎవరు ఉండొచ్చు? ఐటీ పీపుల్, స్టార్టప్స్, ఫార్మా. నెక్స్ట్ సికింద్రాబాద్ ఆ ఏరియాలో బ్యాంక్స్, డిఫెన్స్ యూటిల్స్. వరంగల్‌లో ఏమవుతుంది? కరీంనగర్‌లో ఎవరున్నారు? నిజామాబాద్‌లో ఏంటి? ఖమ్మంలో ఏంటి? మహబూబ్‌నగర్‌లో ఏంటి? తర్వాత ఇండస్ట్రీస్ దట్ బై ద మోస్ట్ ఎవరెవరు కొనొచ్చు ఎక్కువగా? సీజనల్ గిఫ్టింగ్ దివాళీ అప్పుడు కొంటారు, న్యూ ఇయర్‌కి కొంటాం, సంక్రాంతికి కొంటుంటాం. ఇయర్ ఎండింగ్, హోలీ, ఇండిపెండెన్స్ డే కొత్త ఎంప్లాయీ వచ్చారు పంపిస్తారు కదా! బ్యాగ్ ఇస్తారు. ఒక కాఫీ మగ్, టీ షర్ట్స్ ఇవన్నీ కూడా ఇస్తుంటారు అలా. ఏ టైంలో ఉండొచ్చు? ఆ టైంలో ఏ ప్రొడక్ట్స్ వాళ్ళు ఇస్తుండొచ్చు? ఆ రిపోర్ట్ ఇచ్చారనమాట. తెలంగాణ కస్టమర్ సెగ్మెంట్స్ చూసుకుంటే ఐటీ ఎంప్లాయీస్‌కి వెల్కమ్ కిట్స్ చెప్పాను కదా! బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్, బ్యాగ్స్, టీ షర్ట్స్, ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఏమిస్తారు? సో, డెసిషన్ మేకర్ ఎవరు? ఎన్ని యూనిట్స్ కొనొచ్చు? బడ్జెట్ ఎంత ఉంటుంది? రియల్ ఎస్టేట్ వాళ్ళు గిఫ్ట్ బాక్సెస్, సిల్క్ టైస్, వెల్కమ్ కిట్స్, స్టార్టప్స్ ఏమిస్తారు? హాస్పిటల్స్ ఏమిస్తారు? సో, వాళ్ళు ఏమేమి ఇస్తారో ఉంది. ప్రైజింగ్ కూడా ఉంది ఇక్కడ. ప్రొడక్ట్ డిమాండ్ ఎలా ఉంది? రైట్? ప్రింటెడ్ మార్క్స్‌కి డిమాండ్ ఎలా ఉంది? కాస్ట్ ఎంత పడుతుంది? ప్రింటింగ్ ఎంత? ఎంత అమ్మొచ్చు? ఎంత మార్జిన్ వస్తుంది? మినిమమ్ ఎంత క్వాంటిటీ? బెస్ట్ కస్టమర్స్ ఎవరు ఉండొచ్చు? టీ షర్ట్స్ ఎవరు కొంటారు? ఎంత కాస్ట్? డైరీస్, పెన్స్, నోట్‌బుక్స్, బాటిల్స్, క్యాలెండర్స్, ఎంప్లాయీ కిట్స్, ఫెస్టివల్ హ్యాంపర్స్, గిఫ్ట్ కిట్స్. ఎండ్ టు ఎండ్ రిసర్చ్ ఉందండి. లాజికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ నార్మల్ పర్సన్ టు డూ ద ఎంటైర్ మ్యాథ్. బట్ అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ డూయింగ్ సమ్ డీప్ పార్ట్. బట్ ఆన్ అన్ యావరేజ్ 80% ఆఫ్ పీపుల్ కష్టం ఉంటుంది. ప్రింటింగ్ మెషిన్‌కి ఎంత కాస్ట్? సో, మగ్ హీట్ ప్రెస్ కావాలి అంటే ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవ్వచ్చు? హీట్ ప్రెస్ ఫ్లాట్ ఎంత అవ్వచ్చు? 5 ఇన్ 1 కాంబో హీట్ ప్రెస్‌కి ఎంత అవ్వచ్చు? సబ్లిమేషన్ ప్రింటర్స్‌కి ఎంత అవ్వచ్చు? వినాయిల్ కటింగ్ ఎంత? లేజర్ దానికెంత? యూవీ ఏ4 ప్రింటర్ అంట. స్క్రీన్ ప్రింటింగ్ ఎంత అవ్వచ్చు? సో, ప్రింటింగ్ కాస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ. ప్రింటింగ్ మెథడ్స్ ఎంత అవుతుంది చూపిస్తున్నారు. కాంపిటీటర్ రిసర్చ్. సో, కాంపిటీషన్ కూడా చూపిస్తారనమాట. శ్రద్ధ ఎక్స్‌టెన్షన్స్ సికింద్రాబాద్ రైట్? వెరీ ఫేమస్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఆర్చీస్ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్ రైట్? అలా డిఫరెంట్ చూపిస్తున్నారు. కంపెనీస్ ఏమేమి ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నాయో. ఇండియా వైడ్ కాంపిటీటర్స్ ఎవరున్నారు? మార్కెట్ గ్యాప్స్ ఏంటి? నో మేజర్ ప్లేయర్ ఆఫర్స్ ఏఐ పవర్డ్ క్రియేషన్స్ లేవంట ఇక్కడ. సో, తెలంగాణలో అది కూడా వన్ వెరీ బిగ్ థింగ్. అంటే అలా ఎండ్ టు ఎండ్ రిసర్చ్ రిపోర్ట్ వచ్చిందండి. ఇలాంటి రిసర్చ్ రిపోర్ట్ వస్తే మన బిజినెస్ స్టార్ట్ చేసిందో తెలిస్తే మన పని ఈజీ అవుతుందో అవ్వదు. సో, మనం వెళ్ళేసి రిసర్చ్ చేసి ఒక 4, 5 ఇయర్స్ తర్వాత తెలుసుకునే కంటే ఇలా చేస్తే దట్ వుడ్ బి గ్రేట్ థింగ్. నౌ వాట్ యూ కెన్ డూ ఈ రిసర్చ్ అంతా కూడా మనం కాపీ చేసేసి జస్ట్ క్లాడ్ రైట్? క్లాడ్‌కెళ్ళేసి ఇచ్చామనుకోండి. క్లాడ్ మనకొక స్ట్రాటజీ క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుందనమాట. జస్ట్ గో టు క్లాడ్. క్లాడ్‌కెళ్ళేసి నా రిసర్చ్ మొత్తం పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందాక ఒక ప్రాంప్ట్ ఉంది కదా! సో, క్లాడ్‌కి కావాల్సిన ప్రాంప్ట్ ఉంది. సో, ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళేసి నేను పేస్ట్ చేస్తున్నాను. యూజ్ మై రిసర్చ్ అండ్ గివ్ మీ ఎ స్ట్రాటజీ బేస్డ్ అపాన్ మై ప్రాంప్ట్. నా ప్రాంప్ట్ బేసిస్ పైన ఇవ్వని చెప్తున్నాను. సో, ఇప్పుడు ఆ 2 రిపోర్ట్ అండ్ నా ప్రాంప్ట్ 2 మిక్స్ చేసేసి ఇట్ విల్ ట్రై టు గివ్ మీ ఎ బెటర్ స్ట్రాటజీ. సో, కంప్లీట్‌గా ఓకే. ఇది రిసర్చ్ అయిపోయింది. నువ్వు రిసర్చ్ యూజ్ చేసి నువ్వు ఆలోచించి నాకు స్టెప్ బై స్టెప్ ఏమి చేయాలో చెప్పు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో, దిస్ ఇస్ ఎ మాసివ్ స్ట్రాటజీ డాక్యుమెంట్ 20 సెక్షన్స్ ఆఫ్ యాక్షనబుల్ తెలంగాణ స్పెసిఫిక్ బిజినెస్ ప్లానింగ్ అని చెప్పేసి మొత్తం ఇక్కడ డాక్యుమెంట్ రావడం జరుగుతుందనమాట. ఇది రావడానికి అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుంది. ఓకే. అంటే ఇవాళ ఏ లెవెల్‌లో మనం ఉన్నామంటే ఒకప్పుడు అన్ని విషయాల కోసం చాట్‌జీపీటీ వాడేవాళ్ళం. బట్ ఇవాళ ఎవ్రీ టూల్ హాస్ ఇట్స్ ఓన్ పవర్. తక్కువ మంది అలా యూజ్ చేస్తారు. రైట్? జెమినై గూగుల్ ఇకోసిస్టమ్‌తో కలిసి వర్క్ చేయాలన్నప్పుడు జెమినై వాడడం జరుగుతుంది. మోర్ ఆఫ్ రీజనింగ్ కావాలి, డీప్ రైటింగ్ కావాలి, స్ట్రాటజీస్ కావాలి. వి ఆర్ యూజింగ్ క్లాడ్, డీప్ రిసర్చ్ ఇవన్నీ కావాలి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కావాలి. దెన్ వి ఆర్ యూజింగ్ పర్‌ప్లెక్సిటీ. చాట్‌జీపీటీ జనరల్ పర్పస్ యూ నో చాట్‌జీపీటీ, గ్రాక్ కరెంట్ ట్రెండ్స్ ఇవన్నీ తెలియాలి. ట్విట్టర్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి. దెన్ వి హావ్ గ్రాక్. ఇలా మల్టిపుల్ టూల్స్. సో, ఇవాళ ఇట్స్ నాట్ అబౌట్ సింగిల్ టూల్. ఇట్స్ అబౌట్ వర్క్ ఫ్లో అనమాట. సో, ఒక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఉంది. ఒక ఛాలెంజ్ ఉంది. మనం ఆ ఛాలెంజ్‌ని ఎలా యూజ్ చేస్తున్నాం? ఓకే. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం స్టెప్స్‌లోకి? అండ్ ఒక్కొక్క స్టెప్‌కి మనం ఏ టూల్ వాడుతున్నాం? సో, మేబీ ఆ ఛాలెంజ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రిసర్చ్ చేద్దాం. పర్‌ప్లెక్సిటీ ఒక స్ట్రాటజీ క్రియేట్ చేద్దాం. మేబీ వి ఆర్ గోయింగ్ టు క్లాడ్. మేబీ ఒక వీడియో క్రియేట్ చేయాలి. స్క్రిప్ట్స్ అని కావాలి దాని బేసిస్ పైన. మేబీ ఐల్ గో టు చాట్‌జీపీటీ. ఇమేజ్ క్రియేట్ చేయాలి. మేబీ అగైన్ చాట్‌జీపీటీ అవ్వచ్చు, జెమినీ అవ్వచ్చు, ఏదైనా కూడా చేయొచ్చు. ఆ మొత్తం వచ్చిన స్ట్రాటజీ పార్ట్‌ని నేను
ఒక పర్సన్‌కి పంపించాలి మెయిల్ ద్వారా అండ్ ఆల్. మేబీ విల్ గో టు జెమినై ఆర్ నా గూగుల్ ఎకోసిస్టమ్‌లో ఉండే వేరే ఫైల్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం ఉంది. అది ఇది 2 కంపేర్ చేయాలి. మేబీ విల్ గో టు జెమినై అండ్ ట్విట్టర్‌లో పీపుల్ దీని గురించి ఏం మాట్లాడుతున్నారో తెలియాలి. మేబీ వి కెన్ యూజ్ గ్రాక్. తర్వాత సారీ గ్రాక్ యూస్ కరెక్ట్. దెన్ మేబీ వి కెన్ గో ఫర్ వీడియో క్రియేట్ చేయాలి. ఎనీ టూల్ ఫ్లో ఎళ్ళొచ్చు, గ్రాక్ ఎళ్ళొచ్చు. ఒక ప్రెజెంటేషన్ చేయాలి. మేబీ యూ కెన్ గో బ్యాక్ టు గామా. అంటే ఇలా మల్టిపుల్ టూల్స్‌తో ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఆటోమేషన్ జేయాలి. ఆటోమేషన్ కోసం అగైన్ వి హావ్ ఎన్ నంబర్ ఆఫ్ టూల్స్. అంటే దిస్ ఈజ్ వేర్ గేమ్ ఈస్ చేంజింగ్. లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ మోర్ ఆఫ్ ఒక ఏఐ టూల్ ఆర్ స్పెసిఫిక్ టూల్ పైన వర్క్ చేస్తాం. బట్ ఇవాళ ఇట్స్ మోర్ అబౌట్ ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకొని మన ప్రాబ్లమ్ ఆర్ మన ఛాలెంజెస్‌ని ఏఐతో హెల్ప్ తీసుకొని వి ఆర్ టేకింగ్ టు నెక్స్ట్ లెవెల్. సో, ఐ యామ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు అండర్‌స్టాండ్. సో, మీరు మీ జాబ్, మీ బిజినెస్ ఆర్ మీ కెరియర్స్‌లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారో, ఏ టూల్ యూజ్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్‌లో తెలియజేయండి. యెస్ అండి. ఇది ఇందాక ప్రాంప్ట్‌కి కంటిన్యూయేషన్. సో, మనం పర్‌ప్లెక్సీలో ప్రాంప్ట్ ఇచ్చాం. ఆ ప్రాంప్ట్ కాస్త రిసర్చ్ వచ్చింది. ఆ రిసర్చ్ తీసుకెళ్ళేసి నేను క్లాడ్‌కి ఇచ్చేసి ఒక స్ట్రాటజీ కావాలని చెప్పాననమాట. జస్ట్ సీ ద మైండ్ బ్లోయింగ్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు క్లాడ్. సో, కంప్లీట్లీ బిజినెస్ మోడల్ క్లారిటీ. సో, బీ2బీ కార్పొరేట్ బిజినెస్ స్టూడియో విత్ ఇన్ హౌస్ ప్రింటింగ్. సో, యూ ఆర్ నాట్ ఎ గిఫ్ట్ షాప్. సో, బిజినెస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, కార్పొరేట్ సెగ్మెంట్స్ టార్గెట్ చేయాలి. ఐటీ కంపెనీస్, ఫార్మా, స్టార్టప్స్ అండ్ ఆల్. పొజిషనింగ్ ఎలా చేసుకోవాలి? తెలంగాణాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ గిఫ్టింగ్ స్టూడియో అంట. రైట్? పేరే చాలా అట్రాక్టివ్‌గా ఉంది. రైట్? మనం ఆలోచించాలంటే మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ తెలంగాణాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ గిఫ్టింగ్ స్టూడియో ఆర్ ఎల్స్ ద 48-hour కార్పొరేట్ గిఫ్టింగ్ పార్ట్నర్. సో, ఫ్రమ్ యువర్ లోగో టు డెలివరింగ్ బ్రాండెడ్ కిట్స్ ఇన్ 48 అవర్స్. సో, మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు? ప్రొడక్ట్ ఫోకస్ ఏంటి? ప్రైజింగ్ ఎంత? ఎందుకు వర్క్ అవుతుంది? రైట్? స్పీడ్. ఆప్షన్ 3 ప్రీమియం కార్పొరేట్ గిఫ్ట్ హౌస్ అని చెప్పేసి. ఫోర్త్ ఆప్షన్ ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ కిట్ కంపెనీ. ఫిఫ్త్ ఆప్షన్ ఫుల్ స్టాక్ బ్రాండింగ్ పార్ట్నర్ అని. సో, ప్రొడక్ట్ క్యాటలాగ్ ఎలా ఉండాలి? క్యాటలాగ్. సో, బ్రాండెడ్ మగ్ అన్నీ కలిపితే ఎంత? ప్రింటింగ్ నోట్‌బుక్ ఎంత పడుతుంది? ఎంత అమ్మాలి? ప్రైస్ మార్జిన్ ఎంత ఉండొచ్చు? బెస్ట్ కస్టమర్ ఎవరు? తర్వాత టైర్ 2లో ఎంత ఉండాలి ప్రైస్? టైర్ 3 ఎంత ప్రైస్? అలా మొత్తం ప్రైజింగ్ వచ్చింది. ఫస్ట్ 10 ప్రొడక్ట్ లాంచెస్. సో, బ్రాండెడ్ మగ్స్, డైరీ పెన్ కాంబో, బ్రాండెడ్ స్టీల్ బాటిల్స్ రైట్? ఈ మధ్య కంపెనీస్‌లో స్టీల్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నారు కరెక్ట్? ఎంప్లాయీస్ వెల్కమ్ కిట్స్ ఎంత అవ్వచ్చు దానికి? టీ షర్ట్స్, ఫెస్టివల్ హ్యాంపర్స్, జూట్ బ్యాగ్స్ అండ్ ఆల్, కార్పొరేట్ నోట్‌బుక్స్, కీ చైన్స్. తర్వాత మెషిన్స్‌కి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు? ఓకే. నెక్స్ట్ వాట్ టు అవుట్‌సోర్స్ ఏమేమి చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత బడ్జెట్ వైస్ సెటప్. సో, 1,00,000 అండర్ 1,00,000 కావాలి అంటే ఎంత ఏమేమి కావాలి? మెషిన్ ఆర్ఓఐ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? ఆఫీస్ సెటప్ బ్లూ ప్రింట్ ఏంటి? రైట్? జోన్ 1 క్లయింట్ మీటింగ్ ఏరియా. సో, డైలీ వర్క్ ఫ్లో ఏంటి? మంత్లీ ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ ఎంత అవ్వచ్చు? ఎక్స్‌పెన్సెస్ ఎంత అవ్వచ్చు కూడా ఇట్ ఈస్ ఓన్లీ షేరింగ్ రైట్? చాలా సార్లు మనకు తెలియకపోవచ్చు. ఎక్కడ మనకును అవుట్‌ఫ్లో ఉంటుందని చెప్పేసి. సో, 7 ఏఐ పవర్డ్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ. ఏఐ మాకప్ జనరేషన్. సో, క్యాన్వా ఆర్ ప్లేసిట్ ఆర్ స్మార్ట్ మాకప్స్ క్రియేట్ చేయండి. ఏఐ పర్సనలైజ్డ్ ఎంప్లాయీ వెల్కమ్ కిట్స్. యూజ్ చాట్‌జీపీటీ క్లాడ్ టు జనరేట్ ఎ యూనిక్ వెల్కమ్ మెసేజ్. సో, దాని బేసిస్ పైన తయారు చేయండి. కంపెనీ యానివర్సరీ థీమ్స్ యూజ్ చేయండి అని చెప్పేసి. నెక్స్ట్ గిఫ్టింగ్ దివాళీ, సంక్రాంతికి ఏం చేయొచ్చు? ప్యాకేజింగ్‌కి ఏ టూల్ వాడాలి? ప్రపోజల్స్‌కి ఏ టూల్ వాడాలి? మాకప్‌కి ఏ టూల్ వాడాలి? వాట్సాప్‌కి ఏం చేయాలి? రైట్? హౌ టు కమ్యూనికేట్ ఏఐ టు కార్పొరేట్ క్లయింట్స్‌కి ఎలా కమ్యూనికేట్ చేయాలి? నెవర్ సే వి యూజ్ ఏఐ. ఇన్‌స్టెడ్ సే వి క్రియేట్ పర్సనలైజ్డ్ గిఫ్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఫర్ యువర్ బ్రాండ్. Within 30 minutes of sharing your logo, you will see realistic mockups. Every gift we create is uniquely designed for your company. సో, ఒక్కొక్కసారి ఒక ఐడియా చెప్పిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ వితిన్ ఫ్యూ మినిట్స్ విల్ సెండ్ అని చెప్తున్నాం. సో, ఆఫర్ లాడర్ ఏంటి? స్టార్టర్, కార్పొరేట్ గిఫ్ట్స్, వెల్కమ్ కిట్స్‌కి ఎంత? దాంతోపాటు ప్రైజింగ్ ఓకే. సో, సెల్లింగ్ ప్రైస్‌లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉండాలి? ప్రొడక్ట్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్, ప్యాకేజింగ్, డిజైన్ కాస్ట్, లేబర్ కాస్ట్, డెలివరీ కాస్ట్, వేస్టేజ్ కాస్ట్, తర్వాత ప్రాఫిట్ మార్జిన్, జీఎస్టీ. సో, ప్రైజింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తున్నారు. కాంపోనెంట్స్ బ్రేక్ డౌన్ ఏంటో చూపిస్తున్నారు. కొటేషన్స్ ఎంత ఉండాలో. సో, పెన్ అండ్ డైరీ కొటేషన్ ఏమి ఇవ్వాలి? సేల్స్ స్ట్రాటజీ, సోర్స్ వన్, లింక్డ్ఇన్ సెర్చ్, టాప్ హెచ్ఆర్ మేనేజర్స్ హైదరాబాద్ సెర్చ్ చేయండి. వాళ్ళని టార్గెట్ చేయమని చెప్తున్నారు. కార్పొరేట్ పార్క్ విజిట్ చేయమని చెప్తున్నారు. గూగుల్ మ్యాప్స్ మైనింగ్, పర్సనల్ నెట్వర్క్ నుంచి, జస్ట్ డయల్ నుంచి, ఫస్ట్ 10 కస్టమర్ స్ట్రాటజీ.
సో కన్వర్ట్ యువర్ ఫస్ట్ 10 క్లయింట్స్ బై ఆఫరింగ్ సో ఫ్రీ మాకప్ ఇవ్వండి, ఫ్రీ శాంపుల్ ప్రొడక్షన్, డిస్కౌంట్ ఇవ్వండి. సెగ్మెంట్ స్పెసిఫిక్ అవుట్రీచ్ ఐటీ కంపెనీస్కి ఫార్మా వాటికి ఏం చేయాలి, వాట్సాప్ టు హెచ్ఆర్ మేనేజర్ వాట్సాప్ మెసేజ్ ఏం చేయాలో కూడా వస్తుంది, అడ్మిన్ మేనేజర్కి మెసేజ్ ఏం చేయాలో వస్తుంది, ప్రొక్యూర్మెంట్ మేనేజర్కి ఏంటి, ఒక స్టార్టప్ ఫౌండర్ ఉంటే ఏమైంది వాళ్ళ మెసేజ్, రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి ఏం చేయాలి అంటే మెసేజ్తో సహా సేల్స్, మెసేజ్, మార్కెటింగ్, ప్రైజింగ్, స్ట్రాటజీ పార్ట్, ఎవ్రీథింగ్. సో ఇన్స్టాగ్రామ్లో ఏమేమి పోస్ట్ చేయాలి 30 days, ఫస్ట్ డే ప్రొడక్ట్ పోస్ట్, రీల్, స్టోరీ, ప్రొడక్ట్ పోస్ట్, రీల్ కాంబినేషన్ చూపిస్తున్నారు. రీల్ ఐడియాస్ 10 రీల్ ఐడియాస్ ఏంటి, 10 లింక్డ్ఇన్ పోస్ట్కి ఐడియాస్ ఏంటి, గూగుల్ బిజినెస్ దాంట్లో ఏం పెట్టాలి, లోకల్ ఎస్సీఓకి ఏం చేయాలి, సో వాట్ ఆర్ ద శాంపుల్స్ టు క్రియేట్, క్యాటలాగ్ స్ట్రాటజీ ఏంటి, ఆపరేషన్స్ సిస్టమ్, సో లీడ్స్ వచ్చిన తర్వాత సిఆర్ఎంకి వెళ్ళిన తర్వాత ఏమేమి చేయాలి, రైట్, స్టెప్ బై స్టెప్ సిఆర్ఎం గురించి, క్వాలిటీ చెక్ లిస్ట్, టీమ్ ప్లాన్, రైట్. సో సేల్స్, క్లయింట్ మేనేజ్మెంట్, స్టార్టింగ్ స్టేజ్లో ఏమేమి టీం ఉండాలి, ఎంత అవ్వచ్చు శాలరీ ఒక్కొక్కరికి, 3 months వచ్చే వరకు టీం ఎంత పెంచాలి, ఎంత కాస్ట్ అవ్వచ్చు, 6 months వచ్చే వరకు టీం ఎంత ఉండాలి. ఇది చాలామంది పీపుల్కి తెలియకపోవచ్చు, రైట్. బట్ ఇక్కడ ఏ స్టేజ్లో ఎన్ని టీం ఉండాలి, ఎంత శాలరీ ఇవ్వాలి, ఎక్కడ మనం ఒక్కరమే చేయాలి, అవి కూడా వస్తున్నాయి అన్నమాట. ఫైనాన్షియల్ ప్లాన్, సో మొత్తం బడ్జెట్ ఎంత, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, రెవెన్యూ ఎంత అవ్వచ్చు, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటాయి, ఇక్కడ నుంచి 90 days ఏమేమి చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ ఇట్ ఈస్ గివింగ్ అస్ రీసెర్చ్. రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ ఎక్కడెక్కడ ఉండొచ్చు కంప్లీట్గా, ఫైనల్ ఎగ్జిక్యూషన్ బ్లూ ప్రింట్. సో బ్రాండెడ్ పొజిషనింగ్ చేయండి, టార్గెట్ కస్టమర్స్, ఫస్ట్ 10 products ఏంటి, 100 leads ప్లాన్, తర్వాత ఫస్ట్ 10 clients ఎక్కడి నుంచి వస్తున్నారు, నెక్స్ట్ మెషిన్ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్, సేల్స్ ప్లాన్, యాక్షన్ ప్లాన్. ఇస్ ఇట్ వండర్ఫుల్? అంటే మీకు ఒక ఐడియా ఉంటే ఐడియా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకుండా మొత్తం రీసెర్చ్ అంతా డీప్ రీసెర్చ్, పర్ప్లెక్సింగ్స్ వచ్చేసి కాంపిటీటర్స్, ప్రైజింగ్ అన్నీ తెలిసిపోయింది ఎంత పెద్ద మార్కెట్ అని. తర్వాత ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు ఒక స్ట్రాటజీ కావాలి. దాని గురించి నేను క్లౌడ్కి ఇవ్వగానే మొత్తం స్ట్రాటజీ వచ్చింది. ఇక్కడ నుంచి మీరు కొన్ని కమర్షియల్స్ చేయాలి, ఆర్ పిక్చర్స్, పోస్టర్స్ కావాలి, ఆర్ లెటర్ హెడ్ కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ మిగతా ఏఐ టూల్స్కి వెళ్ళేసి చేసుకోవచ్చు. మేబీ ఒక వెబ్సైట్ కావాలి, ఇదంతా ఇది చేసి నాకు ఒక వెబ్సైట్ కావాలి అని చెప్తే దీని బేసిస్ పైన లవబుల్కి వెళ్ళేసి చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ అండి. అంటే ఒక్క పర్సన్ కూర్చొని ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఎక్స్ట్రా అక్కడ ఎంప్లాయీస్ ఎక్కడైతే అవసరం ఉన్నారో అది మాత్రమే ఎంప్లాయీ అవసరం. ఇవన్నీ మనం మామూలుగా కన్సల్టెన్సీకి వెళ్ళేసినా సరే ఒక రీసెర్చ్ పర్సన్ పెట్టేసి చేయాలంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ కాస్ట్లీ. బట్ నౌ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దోస్ ఏరియాస్ మనంతలో మనమే క్రియేట్ చేయగలుగుతాం అనమాట. సో మీరు చెప్పండి కామెంట్స్లో, హౌ డూ యూ ఫీల్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్? సో మీరు కొత్తగా ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? సో విత్ దాట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.